హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. చాలా రోజులయిపోయిందండి వీడియో పెట్టేది. 4 డేస్ అయినట్టుంది. ఊరెళ్తున్నానండి. ఊరికెళ్తున్నానని చెప్పేసి ఇంకా నాకు కొంచెం బిజీ వర్క్స్ ఉండటం వల్ల నేను వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇక్కడైతే ఏంటి ఇల్లంతా చిందరవందరగా ఉందనుకుంటున్నారు కదా! ఊరికెళ్ళే ముందు నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను కదండీ! నాకైతే చాలా విసుగనిపిస్తదనమాట బ్యాగ్ ప్యాకింగ్స్ అంటే. కానీ తప్పదు కదా! మళ్ళీ అన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. చిన్న ఫంక్షన్ ఒకటుందనమాట. మ్యారేజ్ ఉంది. మ్యారేజ్‌కెళ్తున్నాను కాబట్టి నేనెలా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, ఏంటిది, ఏమేమి చేసుకున్నాను అన్న విషయాలైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీటిలో ఏముంది మాకు తెలీదా అనుకోవచ్చు. చిన్న చిన్న టిప్సేనండి. ఏం లేదు. మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్నీ మర్చిపోకుండా ఎలా పెట్టుకోవాలి, లేదంటే మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ సెపరేట్‌గా పెట్టుకోవటం వల్ల మనం అక్కడికెళ్ళిన తర్వాత ఎటువంటి హడావుడి పడకుండా ఎలాగా చేసుకోవచ్చు అనే విషయాన్నయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చిందనుకుంటే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. సో, మనం ఎవరైతే మనం ఊరికెళ్ళేటప్పుడు మన బట్టలు గానీ, పిల్లల బట్టలు గానీ సర్దుకుంటాం గదండీ! సర్దుకునేటప్పుడు నేనైతే డైలీ వేర్ బట్టలు, మామూలుగా జీన్స్ క్లాత్స్ ఇవన్నీ గూడా ఐరన్ చేసుకుంటాను. ఎందుకంటే, మనం ఐరన్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఫోల్డింగ్స్ బాగా నీట్‌గా ఉంటాయండి. అంతేకాకుండా బ్యాగ్‌లో ఎక్కువ బట్టలు పట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను మా బాబువైనా, నావైనా సరే డైలీ వేర్ బనియను, డైలీ యేసుకునే టీ షర్టు అండ్ షార్ట్స్ ఇవితో పాటుగా జీన్సు, తర్వాత నార్మల్ షర్ట్స్, క్యాజువల్స్ ఉంటాయి కదా! ఇవన్నీ గూడా ఐరన్ చేస్తా అండి. నాకు చాలా రోజుల నుంచి ఇలా అలవాటనమాట. ఎందుకంటే, బ్యాగ్‌లో ఎక్కువ బట్టలు పట్టేదానికి ఛాన్స్ ఉంటదనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీగా నావి, నా పిల్లలవి అన్నీ గూడా చక్కగా ఐరన్ చేసేసి, నేను ఈ విధంగా అయితే ఫోల్డింగ్స్ చేసుకొని పెట్టుకుంటాను. అంతేకాకుండా మనం బ్యాగ్ సర్దుకునేటప్పుడు ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి పెడితే బావుంటదనేది నా ఉద్దేశం. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరియి వాళ్ళు సెపరేట్‌గా పెట్టుకుంటే గనక హ్మ్. ఆహ్ ఎవరియి వాళ్ళు తీసుకోవడానికి బావుంటుందండి. లేదంటే చిన్న పిల్లలైతే మనమే తీస్తాం కాబట్టి, మనకి గూడా ఎతుక్కునే పని లేకుండా సరిపోతుంది. అంతేకాకుండా దాంతో పాటుగా ఒకవేళ 1 ఆర్ 2 డేస్ అయితే గనక మనకి ఎక్కువ బ్యాగ్స్ అవుతాయి కాబట్టి, అప్పుడైతే గనక మనం అన్నీ గూడా ఒకే బ్యాగ్‌లో సర్దుకుంటే గనక చాలా నీట్‌గా ఉంటుంది. మనకి గూడా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. చక్కగా మనకి బ్యాగ్‌లో గూడా ఎక్కువ బట్టలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడైతే నేనైతే మొత్తం మా బాబుయి బట్టలన్నీ సర్దేశాను. సర్దేసిన తర్వాత మనం నెక్స్ట్ ఎలా చేయాలంటే ఏ డ్రెస్ అయితే మనం సెట్ చేస్తా అనుకుంటున్నామో, ఏ పేరైతే దానిలో పెట్టాలనుకుంటామో మ్యాచింగ్స్ ఉంటాయి గదండీ! ప్యాంట్‌కి షర్ట్ ఇది మ్యాచింగు, ఈ షార్ట్‌కి ఈ షర్ట్ మ్యాచింగు అనుకుంటాం గదా! అవన్నీ గూడా ఇదే పేరు దానికి పెట్టేస్తే గనక పిల్లలు మనం ఏదైనా పనిలో హడావుడిలో ఉన్నా వాళ్ళు తీసుకోవాల్సొచ్చినా వాళ్ళకి వాళ్ళే తీసేసుకుంటారు. అక్కడ మనకి ఇబ్బంది లేకుండా, మనకి గూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటది కాబట్టి, ప్రతి పేరు గూడా ఏ పేరుకి ఆ పేరు సెట్ చేసి పెట్టేసామంటే ఈవెన్ నైట్ ప్యాంట్స్‌తో కలిపి అలా పెట్టేసుకుంటే గనక మనకి ఈజీగా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా మనకైనా ఈజీగా ఉంటుంది. పిల్లలు వాళ్ళకి వాళ్ళు తీసుకునేటట్టయితే గనక వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. ఇక్కడైతే నేనైతే మా బాబు బట్టలు సర్దుతున్నానండి. వాడియైతే ఈ విధంగా సెట్ చేసి వాడికంటూ ఒక సెపరేట్ బ్యాగ్ పెట్టేస్తాను. దానివల్ల ఏంటంటే వాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా, నేను వాడిని డిస్టర్బ్ చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరి బట్టలు అలాగా సర్దేసి పెడతాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బట్టలు బ్యాగ్స్‌లో పట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడైతే ఈ విధంగా అయితే అన్నీ సర్దేసి పక్కన పెట్టాను. వాడి సర్దేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నాయి సర్దుకోవాలి కదా! సర్దుకునేటప్పుడు కూడా మనకి కౌంట్ చేసుకొని పెట్టుకుంటే బెటరేమోనండి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఊరెళ్ళినప్పుడు పిల్లల బట్టలు మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనయి అయితే మనం గుర్తుపెట్టుకుంటాం. పిల్లలయి ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకెళ్తాం కాబట్టి ఒక్కోసారి మనం మర్చిపోతాం అనమాట. అందుకని ఇది అయితే మన ఇష్టం అనమాట. మనకు నోట్ చేసుకోవాలనుకుంటే గనక చక్కగా నోట్ చేసుకొని పెట్టుకుంటే ఇన్ని పెయిర్స్, ఇన్ని షర్ట్స్ తీసుకెళ్ళాం అనుకుంటే గనక మిస్ అవ్వకుండా మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవచ్చు. అందులో ఫంక్షన్స్‌కి అలాంటి వాటికి ఎళ్ళేటప్పుడైతే గనక మనం ఫంక్షన్ హడావుడిలో ఉంటాం. ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటాం కాబట్టి ఇలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను డ్రెసెస్ ఐరన్ చేసుకుంటున్నాను. ఎక్కువగా కనబడుతుందనుకుంటా ఈ మధ్య ఈ వీడియోలో డ్రెస్ అయితే. నాకైతే కొత్త డ్రెస్ కదండీ! వీడియోస్‌లో వేసుకోవటమే గానీ విడిగా అయితే ఔట్ సైడ్ వేసుకోవట్లేదనమాట. అందుకని డ్రెసెస్ ఇదే డ్రెస్ మళ్ళీ
ఎందుకంటే కొంచెం బాగా కంఫర్టబుల్ కూడా ఉంది డ్రెస్ అయితే. అందుకని చెప్పేసి ఇదే డ్రెస్ మళ్ళీ ఐరన్ చేసుకొని, కొత్త డ్రెస్ కొంచెం కొన్ని రోజులు ఉంటది కదా! సో, ఎక్కువ అదే వేసుకోవడానికి ఇష్టపడతారు చాలామంది. సో, నేను కూడా అలాగే అనమాట. సో, నా బట్టలు కూడా ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే నేను వెళ్ళేది మ్యారేజ్‌కని చెప్పా కదండీ! మ్యారేజ్‌కెళ్ళేటప్పుడు సో, మనం పట్టు చీరలు కామన్‌గా తీసుకెళ్తా. నేనైతే ఇంక మ్యారేజ్ అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాం అని చెప్పేసి. సో, పట్టు చీరలు, బ్లౌజెస్, ఆ తర్వాత శారీ పెట్టికోట్స్ ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనం తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటదండి. మనకున్న హడావిడిలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, నేనేం చేస్తా అంటే ఇట్లా ఐరన్ చేసిన శారీలో శారీ పెట్టికోట్‌ని లోపల పెట్టేసి బ్లౌజెస్ అనేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని పెట్టుకుంటాను. సో, అప్పుడు మనం శారీలోంచి పెట్టికోట్ ఒకసారి, బ్లౌజ్ ఒకసారి వెతుక్కోకుండా సరిపోతుంది. అన్నీ కూడా ఒకే లైన్‌లో ఉంటాయి. మనం తీసుకునేటప్పుడు కూడా కింద పడిపోకుండా, మళ్ళీ మనం అదెక్కడుంది, ఇదెక్కడుందని ఎతుక్కోకుండా సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటాను శారీస్ గానీ, ఆ తర్వాత బ్లౌజెస్, శారీ పెట్టికోట్స్ అన్నీ కూడా ఒకే సెట్‌గా పెట్టేసుకుంటామన్నమాట. ఒక్కసారి తీసామంటే అది మనకి అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, బ్యాగ్ సర్దుకునేటప్పుడు చాలామంది న్యూస్ పేపర్ వేసుకుంటారు కదా! సో, నేను కూడా లోపల న్యూస్ పేపర్ వేసుకొని ఆ తర్వాత బట్టలు పెట్టుకుంటాను. సో, ఒకే బ్యాగు అందరం సర్దుకునేటట్టయితే గనక ఫస్ట్ పెద్దవాళ్ళయి కింద పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే పిల్లల బట్టలు కింద పెట్టామంటే గనక వాళ్ళు మొత్తం లాగేసేస్తారు. సో, వాళ్ళ బట్టలు మనం పైన పెట్టామంటే వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏంటంటే పెద్దవాళ్ళం కాబట్టి మనం జాగ్రత్తగా నీట్‌గా తీసుకుంటాం, నీట్‌గా పెడతాం కాబట్టి ఆ విషయం అయితే ఇబ్బంది లేదు. సో, నేనైతే నా బ్యాగ్ నేనే సర్దుకుంటున్నాను. మా ఇద్దరు పిల్లలకి కూడా ఫంక్షన్స్ గానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరి బ్యాగ్ వాళ్ళు సర్దేసి చక్కగా కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ! వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకే ఇచ్చేస్తాను. వాళ్ళే క్యారీ చేసుకుంటారు. ఎందుకంటే అన్ని బ్యాగ్స్ మనం క్యారీ చేయాలన్నా అవ్వదు కాబట్టి. సో, ఇక్కడైతే నేను తీసుకెళ్ళాలనుకున్న శారీస్ అన్నీ గూడా ఈ విధంగా బ్లౌజెస్, శారీ పెట్టికోట్స్ సెట్ చేసుకొని అన్నీ కూడా ఇట్లాగా బ్యాగ్‌లో అయితే సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో, మనం ఫంక్షన్ అంటే మనకి కంపల్సరీగా జ్యువెలరీ, ఆ తర్వాత బ్యాంగిల్సు, ఆ తర్వాత మ్యాచింగ్స్ ఇవన్నీ గూడా అవసరం అవుతాయి. నేనైతే ఎప్పుడు వెళ్ళినా 2 డేస్‌కి వెళ్ళినా గూడా అండి శారీస్ అయితే ఫంక్షన్ కాబట్టి ఒక 2 అనేది ఎక్స్‌ట్రా పెట్టుకుంటా. ఒకవేళ ఏదన్నా అవసరం వచ్చినా, శారీస్ మీద ఏమన్నా పడినా చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటదని ఇలా పెట్టుకుంటాను. సో, ఫంక్షన్‌కెళ్తున్నా కాబట్టి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా ఈసారైతే. ఎందుకంటే నాకు మ్యాచింగ్ వేసుకోవడం చాలా ఇష్టము. మాక్సిమం మ్యాచింగ్ ఉండడానికి చూసుకుంటా కాబట్టి సో, నేను తీసుకున్న శారీస్ అన్నిటికి కూడా బ్యాంగిల్స్ అనేవి ఇలా పెట్టుకున్నానండి. ఒక బాక్స్ పెట్టుకుంటే గనక అన్ని మట్టి గాజులు అంటే కొన్ని నార్మల్ గాజులున్నా గూడా కొన్ని మట్టి గాజులు ఉంటాయి గదా! అవనేవి మనకి బ్రేక్ అవ్వకుండా చక్కగా రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తీసుకోవచ్చు. సో, అదైతే ఓన్లీ ఫర్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. సో, ఇదొచ్చేసరికి స్టిక్కర్స్, మనకు కావాల్సిన మేకప్ పౌడరు, ఫౌండేషను, ఆ తర్వాత మనకి కావాల్సిన హెయిర్ బ్యాండ్సు, నెక్స్ట్ ఏంటంటే శారీ పిన్స్ అనేవి మనం కామన్‌గా ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతా ఉంటాము. ఇప్పుడు శారీస్‌కి మామూలుగా మనం పెట్టుకోం గదా! మామూలుగా ఇంతకుముందయితే తాళిబొట్టు తాళ్ళకే పెన్నిస్‌లు వేసినేవాళ్ళు. ఇప్పుడు వేసుకోకూడదని చెప్పేసి ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి సో, ఏ సెట్‌గా అనమాట శారీ పిన్స్ గూడా ఆ శారీ పిన్‌కే మిగతా 2 పిన్నిస్‌లు గూడా యాడ్ చేసేసి శారీ పిన్స్ అనేవి యాడ్ చేసేసి ఇలా పెట్టుకుంటాననమాట సెట్‌గా. నాకు హడావుడిలో నేను గబగబా ఎతుక్కొని మళ్ళీ సగం కనపడక హడావుడి పడకుండా ఉంటానని చెప్పేసి శారీ పిన్స్‌కి, క్లిప్స్‌కి అన్నిటికి కలిపి ఒక బాక్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి జ్యువెలరీ అండి. జ్యువెలరీ అంటే ఒక 2, 3 ఫంక్షన్స్ అంటే ఇప్పుడు పెళ్లి కూతురిని చేయటం, ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత రిసెప్షను, వ్రతము ఇలా ఉంటాయి గదా! సో, అందుకని చెప్పేసి నేనైతే జ్యువెలరీ గూడా ఇట్లాగా 2, 3 రకాలుగా తీసుకున్నాననమాట. జ్యువెలరీ తీసుకునేటప్పుడు గూడా వాటికి సంబంధించిన మ్యాచింగ్ రింగ్స్ గానీ, ఇయర్ రింగ్స్ కానీ అన్నీ గూడా ఒకే దగ్గర పెట్టుకుంటాను. అప్పుడైతే మనం ఎతుక్కునే పని లేకుండా చక్కగా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం సెట్ చేసుకున్నప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, నా దగ్గరైతే ఇలాగా 4 క్యాబిన్స్ ఉన్న బాక్స్ ఉంది. సో, అందుకని చెప్పేసి 4 క్యాబిన్స్‌లో 4 టైప్స్ ఆఫ్ జ్యువెలరీ పెట్టుకొని, నా ఫంక్షన్‌కి తగ్గట్టుగా నేనైతే అన్నీ అరేంజ్ చేసుకున్నాననమాట. ఇయర్ రింగ్స్ ఒకసారి నాకు మ్యాచింగ్స్ ఏదన్నా 2, 3 కూడా మ్యాచ్ అవుతాయి అనుకుంటే గనక అవి కూడా పెట్టుకుంటాను. అక్కడ మూడ్‌ని బట్టి, సిట్యుయేషన్ బట్టి ఏదేసుకోవాలనుకుంటే అది వేసుకుందాం అని చెప్పేసి ఇలా జ్యువెలరీ బాక్స్‌ని కూడా రెడీ చేసుకున్నాను. సో, దేనికదే సెపరేట్ పెట్టేసుకుంటే గనక మనం ఫంక్షన్ హడావుడిలో గానీ, లేదంటే తీసుకోవడానికి చాలా తొందరగా హ్యాండీ పికప్‌గా ఉంటాయి. చక్కగా తొందరగా తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో, అందుకని నేనైతే ఏ బాక్స్‌కి ఆ బాక్సే పెట్టినాను. సో, ఇదైతే నా బ్యాగ్ అనమాట. నా బ్యాగ్ కాబట్టి నా పిల్లలు ఎవరు టచ్ చేయరు కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సో, బ్యాంగిల్స్ అనేవి లోపల పెట్టుకొని దాని మీద డ్రెసెస్ పెట్టుకుంటాను. అప్పుడేంటంటే బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఆల్రెడీ ప్లాస్టిక్ బాక్సెస్‌లోనే పెట్టా కాబట్టి ఆల్మోస్ట్ 99% బ్రేక్ అవ్వవండి. సో, కానీ ఇంకా సేఫ్టీ కోసం లోపలనేది ఇట్లా పెడతాననమాట. ఆ తర్వాత ఇంకా నా డ్రెసెస్, సెట్స్, టాప్స్ అన్నీ గూడా చున్నీ అన్నీ గూడా ఒక సెట్‌గా అనమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పద్దాక అయన్నీ తీసుకొని అదొక చోట, ఇదొక చోట పెట్టుకొని హడావుడిగా వెతుక్కునే కంటే ఇది నాకైతే బెటర్ ఆప్షన్ అనిపిచ్చిద్ది. సో, ఇలా పెట్టుకుంటాను. ఆ తర్వాత మనకు ఇన్నర్స్ ఉంటాయి గదండీ! అవి గూడా ఒక స్పెషల్‌గా కవర్స్‌లో పెట్టుకుంటే గనక మనం వెతుక్కోడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, నేనైతే ఇలాగా ప్యాక్ చేసుకుంటాను. సో, మనకి
జర్నీలో మనకు మర్చిపోకుండా పెట్టుకోవాల్సినవి బ్రష్, పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ. సో, ఈ కవర్‌లో నేను స్పెషల్‌గా మనం ఇన్నర్ వేర్ ఉంటది కదా! సో, ఆ ఇన్నర్ వేర్ వరకి దానిలో సెపరేట్ పెట్టుకుంటాను. ఎందుకంటే అవి సైడ్‌న ఎక్కడైనా పెట్టేసి ఎత్తుక్కోవడం చాలా కష్టమైద్ది నిజం చెప్పాలంటే. సో, అందుకని ఇలా పెట్టేసుకొని బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుంటాను. వీటితో పాటుగా నేనైతే ఒక ఎక్స్‌ట్రా కవర్ పెట్టుకుంటానండి. ఎక్స్‌ట్రా కవర్ అంటే ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకుంటాను. ఎందుకంటే మనం రిటర్న్‌లో వచ్చేటప్పుడు మనం యూజ్ చేసిన క్లాత్స్, డ్రెసెస్ అన్నీ ఉంటాయి కదా! శారీస్ అన్నీ కూడా మనం వాష్ చేయాల్సొస్తది. సో, అవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ వాష్ చేసిన బట్టలు, ఐరన్ చేసిన బట్టలు కలపడం ఎందుకని ఒక బ్యాగ్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకొని వెళ్తుంటాను. అప్పుడైతే నాకు రెండిటికి 2 మిక్స్ అవ్వకుండా చక్కగా నీట్‌గా దేనికదే సెపరేట్‌గా ఉంటాయి. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మనం యూజ్ చేయని బట్టలనేవి తీసుకెళ్ళి షెల్ఫ్‌లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇలాగైతే నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటానండి. ఆ తర్వాత వచ్చేసరికి ఇదైతే నా బ్యాగు. తర్వాత మా బాబు బ్యాగ్ వచ్చేసరికి వాడితో సెపరేట్‌గా సర్దేశాననమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే మనం ఊరికెళ్ళే ముందు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ అన్నీ గూడా అవి గూడా సెపరేట్ చేసి పెట్టేస్తాననమాట. ఎందుకంటే మార్నింగ్ టైంలో మళ్ళీ బీరువా దగ్గరికెళ్ళి మనం ఏం తీసుకోవాలి ఇదంతా కంటే కూడా ముందే ఐరన్ చేసి పెట్టుకొని ఆ డ్రెసెస్ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవన్నీ గూడా రెడీ చేసుకొని ముందు రోజే పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఆ తర్వాత మా వాడి బ్యాగ్ కూడా మా పిల్లలకి కూడా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం వేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి కూడా ఈ విధంగానే సెట్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో, జ్యువెలరీ అయితే నేను పెట్టుకున్నా గానీ వెతుక్కోకుండా ఇయర్ రింగ్స్ కదండీ కింద పడిపోతాయేమో అని చెప్పేసి పక్కన పెడుతున్నాను. కానీ అవేమో బ్యాగ్ మీద ఉన్నాయి గదా! జారిపోతా ఉన్నాయి. సో, నెక్స్ట్ అయితే మా బాబు బ్యాగ్ కూడా ఇట్లా సెపరేట్ చేసి నైట్ కల్లా రెడీ చేసి పెట్టుకుంటాం. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం అనమాట. మాయన్నీ లాంగ్ జర్నీస్. సో, అందుకని ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం కాబట్టి నైట్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. సో, వీటితో పాటుగా బ్రష్, టంగ్ క్లీనర్స్, ఆ తర్వాత పేస్ట్, పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా ఇలా సర్దేసి పెట్టేసుకున్నానండి. సో, ఊరికెళ్ళేప్పుడైతే నేనైతే ఇలా రెడీ అవుతాను. మీరు ఎలా రెడీ అవుతారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టిప్స్ ఏమైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.